వెల్కమ్ టు మై ఛానల్ పల్లెపిస్తుంది. ఇవేంటని చూస్తున్నారా? ఇవి రైన్ లిల్లీ బల్బ్స్ అన్నమాట. నేను ఆర్చిడ్ ప్లాంట్స్ ఆర్డర్ చేసినప్పుడు నాకు వాటితో పాటు ఒక 5 నార్మల్ వెరైటీలోనే ఒక 2-3 కలర్లో 4 కలర్లో తెలీదు సింగిల్ పెటల్లో ఇవి రెయిన్ లిల్లీ అనమాట. ఇవి ఫ్రీగా గిఫ్ట్ పంపించాడు. నా దగ్గర రైన్ లిల్లీస్ అయితే లేవు, ఒకటేదో ఉంది వైట్ కలరు. మిగిలినటి నేను ఎందుకు కలెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఈయన గిఫ్ట్గా పంపించాడు అనమాట ఈ ప్లాంట్స్ కొన్నందుకు. సో వీటిని నేను గ్రో చేయడానికి ఫస్ట్ టైము వీటిలో ఎల్లోను పింక్ ఉంది అనుకుంటున్నా సింగిల్ పెటల్, అలాగే వైట్ కూడా ఉండొచ్చు. మనం కొన్నదానికన్నా మనకి ఏదైనా ఫ్రీగా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా ఆనందం వేస్తుంది తెలుసా మనసుకి. అందులో గార్డెనర్స్కి ఎవరైనా ఫ్రీగా పంపిస్తున్నారంటే చాలా హ్యాపీ అనమాట. సో అలా నాకు ఇవి వచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయో, హెల్తీగా పంపించారు. సో వీటిని నేను పార్టింగ్ అయితే చేసుకోవాలి. మనకు గార్డెనర్గా ఉన్నప్పుడు ఎవరైనా గిఫ్ట్ పంపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు కూడా ఎలానే అనిపిస్తుందా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. చూడండి, బల్బ్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. నేనైతే ఇలాంటి వెరైటీస్ ఏమైనా గడ్డల వెరైటీలు అడవికి అట్లా వెళ్ళినప్పుడు కూడా నేను అవి నాకు కొత్తగా అనిపిస్తే వాటిని తెచ్చుకుంటాను అనమాట. బల్బు వెరైటీస్లో మన అడవుల్లో చాలా రకాల పూలు పూస్తాయి, కాకపోతే అవి సీజనల్గా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పూస్తాయి, తర్వాత మట్టిలో అలాగే ఉండిపోతాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా వాటి నుంచి మొలకలు బయటకు రావు. మనం ఏమనుకుంటామంటే అవి చనిపోయాయేమో అనుకుంటాం, కానీ అడవుల్లో నుంచి వచ్చిన బల్బ్స్ ఏవైతే ఉన్నాయో 1 సంవత్సరం పాటు ఆకు ఏమీ లేకుండా అలానే మట్టిలో ఉండిపోతాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.